హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th అండ్ 10th యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ బయాలజీ విత్ మీరెడ్డి సార్. ముందుగా నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్ గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇవాళ ఏదైతే రిమైనింగ్ గా ఉందో టిష్యూస్ లో ప్రాక్టీస్ గా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? త్వరగా ఓకే, వెరీ గుడ్. సరే చూడండి, మనకి ఎప్పుడు ఉండేది ఏంటి? ఉపోద్ఘాతం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ని గంగా మీరు ఏంటి ఈ క్యూఆర్ కోడ్ ని గంగా స్కాన్ చేశారు అని అంటే మనకంటూ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది నాన్న. ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? జాయిన్ అయితే ఏంటి సార్ ప్రాఫిట్ నాకి అని అంటే ఇదిగోండి, మీకు సంబంధించినటువంటి ఏవైతే పీడిఎఫ్స్ కావచ్చు, లేదా లైవ్ సెషన్స్ యొక్క అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కావచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ మేము ఇచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఎక్కడ? టెలిగ్రామ్ ఛానల్లో. సో బికాస్ ఆఫ్ దట్ గుర్తుపెట్టుకోండి, ఆ కారణం చేత మీరు అక్కడ జాయిన్ అయ్యారు అని అంటే మీరు చాలా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. మరి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎవరైనా ఇదే ఫస్ట్ టైం మీరు ఏది ఈ ఛానల్ని రావడం చూడడం, అప్పుడు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఏదైనా అప్డేట్ అనేటువంటి వెంటనే మీకు అవైలబుల్లోకి వస్తుంది. ఓకేనా? అంటే మీకు విజిబిలైజ్లోకి వస్తుంది. సరే, చూడండి మన ఛానల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇదిగోండి, వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th అండ్ 10th అనేటువంటిది మన ఛానల్, మీకు అందరికి తెలుసు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనుక మీరు లైవ్ అనేటువంటి సెషన్లోకి వెళ్ళారు అనుకోండి, లైవ్ అనే సెషన్లోకి వెళ్తే ఇప్పుడు మనకు లైవ్ ఏవైతే ఉంటుందో అవన్నీ మీకు విజిబుల్ అవుతుంది. అదే ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఇదిగోండి మీకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది. ఏంటి? ఈ ఏరియాలో మీకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేటువంటిది చూడండి, ఏపీ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్స్ లైన్ బై లైన్ అనేటువంటిది మీకు నేను ఇచ్చినటువంటిది. ఓకేనా? అంటే ఏవైతే ఇప్పటి వరకు మీకు సిలబస్లో ఉన్నటువంటి 3 చాప్టర్స్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి లైన్ బై లైన్. ఓకేనా? ఒక చూడండి, ఇది ఫస్ట్ చాప్టర్. ఇది అనిమల్ హస్బెండరీ. తర్వాత ఇది డూ ఆర్ డై సెషన్ ఆన్ టిష్యూస్. ఇదేమో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ సెషన్. అది కాకుండా ఇంకా ఏంటి సార్ అంటే ఖచ్చితంగా ఏది మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే 12.1 అనేటువంటి ఉందో క్రాప్ ఇంప్రూవ్మెంట్, అది కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ అండ్ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్స్ లైన్ అనేటువంటి దాంట్లో మీరు వెళ్ళి చూసారు ఆ ప్లేలిస్ట్లో అంటే కంపల్సరీగా మీకు మనం మాట్లాడుకున్న ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్క చాప్టర్కి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, ఎక్కడ 2 మార్క్స్ వస్తుంది, ఎక్కడ 1 మార్క్ వస్తుంది, ఎక్కడ 8 మార్క్స్ వస్తుంది, ఎక్కడ 4 మార్క్స్ వస్తుంది, ఇట్లా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఇవి చదివితే చాలు, అంతకుమించి ఏమొద్దు. అరౌండ్గా మీరు కరెక్ట్గా కూర్చున్నారు అంటే 20 అవర్స్. ఓకేనా? 20 అవర్స్ మీరు స్పెండ్ చేశారు అని అంటే పక్కాగా మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ కానీ రాయగలిగేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. డయాగ్రామ్స్ ఎలా వేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్క చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఏది వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఎలా గీయాలి అనేటువంటిది కూడా నేను క్లియర్గా దానిట్లో చెప్పాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓన్లీ ద థింగ్ ఈస్ మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవడం, వాటిని ఏదైతే ప్లేలిస్ట్లో ఉందో వాటిని మీరు చూడడమే మీ వంతు, అంతే. తర్వాత రెండోది ఏంటి సార్ అని అంటే అలానే చూస్తే కన్నా మన మైండ్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇదిగోండి, గ్రేడ్ 9th ఏంటి? గ్రేడ్ 9th మైండ్ మ్యాప్స్. ఒకసారి మీరు చూడండి, ఇదిగోండి మైండ్ మ్యాప్స్. మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మైండ్ మ్యాప్ కూడా నేను ఆల్రెడీ ప్రతి ఒక్క చాప్టర్కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన 3 చాప్టర్ సంబంధించినటువంటి మైండ్ మ్యాప్స్ అనేటువంటివి ఇక్కడ ప్లేలిస్ట్లో పెట్టాం. మైండ్ మ్యాప్స్ క్లాస్ 9th ఏపీ బయాలజీ.
సరే ఏ విధంగా నేను మీ క్లాసెస్ అనేటువంటి ఇవన్నీ నాకు చూడాలి అని అంటే సింపుల్ గా వన్ ఆఫ్ ది వే వచ్చేసి మనము ఇప్పుడు చూడండి ఇది పేజ్ కదా, పేజ్ ఇక్కడ చూడంగానే ఇక్కడ ప్లేలిస్ట్ అనేటువంటిది కనబడుతుంది కింద. ఓకేనా, అక్కడికి వెళ్తే మీకు ఖచ్చితంగా ఫస్ట్ గా కనబడేదే నా ప్లేలిస్ట్ 9th క్లాస్ది ఏపీ అండ్ సిబిఎస్సి కంప్లీట్ చాప్టర్స్ లైన్ బై లైన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మరి రెండోది ఏంటి సార్ అంటే మైండ్ మ్యాప్స్ బై రెడ్డప్ప సార్ అని చెప్పేసి 9th క్లాస్ గ్రేడ్ 9 ఏపీ ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ మైండ్ మ్యాప్స్ అని కనబడుతుంది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి సార్ అట్లా కాదు, నాకు ఏదైనా కానీ నేను ఏది టాపిక్ అనేటువంటిది కావాలని నేను అనుకుంటున్నాను, ఎలా కనుక్కోవాలి? ఈ సెర్చ్ బార్ ఉంది చూసారా, ఈ సెర్చ్ బార్ లో సపోజ్ ఇప్పుడు నాకు డూ ఆర్ డై సెషన్ ఆన్ టిష్యూస్ కావాలి. సో నేనేం చేస్తానంటే టిష్యూస్, అర్థమైందా, బై రెడ్డప్ప సార్, రెడ్డప్ప సార్. ఓకేనా, మీది ఏపీ అయితే కనుక ఏపీ కొట్టండి, టిష్యూస్ ఏపీ బై రెడ్డప్ప సార్. ఓకేనా, సెర్చ్ కొట్టేయండి. అలా సెర్చ్ చేశారండి, చూడండి మైండ్ మ్యాప్స్ వచ్చేసిందా, తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసిందా, డూ ఆర్ డై సెషన్ వచ్చేసిందా. ఇది వచ్చిందంటే చాలు మీకు, ఈ డూ ఆర్ డై సెషన్ అనేటువంటిది మీకు వచ్చిందంటే చాలు. ఓకేనా, ఒక్కసారి ఇంకో మాట ఏంటంటే ఈ సెషన్ కనుక మీరు దీని యొక్క పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి సార్ సెషన్ అయిపోయిన తర్వాత అని అంటే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ దాన్ని కింద ఉండేటువంటి ఈ పార్ట్ ని మనం ఏమంటామంటే డిస్క్రిప్షన్ అంటాం. ఏమంటాము? డిస్క్రిప్షన్. ఒకసారి మీరు కనుక ఇక్కడ చూసారనుకోండి, ఇదిగోండి టిష్యూస్ క్లాస్ నోట్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చాడు. ఓకేనా, ఈ లింక్ మీద నేను ఇలా క్లిక్ చేశాను అనుకో టింగ్ అని వెళ్ళిపోతుంది. ఓకే, ఆడ మీ నెంబర్ ఇస్తాడు, జస్ట్ నీ పేరు ఎంటర్ చేస్తావు, తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది. సార్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని అంటే ఏం కంగారు పడుతుంది, అట్లా డీటెయిల్స్ ఇచ్చిన ఒక 10 to 1 minute మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది అనుకో, అప్పుడేమవుతుంది అని అంటే కంపల్సరీగా మనకి ఎక్కువగా టైం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బయాలజీ, హిందీ, సోషల్, ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్, ఇట్లా ప్రతి ఒక్కటి మనకి చెప్తారు. ఒకవేళ మీరు మా వేదాంత లెర్నింగ్ సెంటర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవి అక్కడ ఉన్నటువంటి లింక్స్, అక్కడికి వెళ్తే మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది సార్ అంటే కంపల్సరీ మీకు ఫోన్ నెంబర్స్ అనేటువంటివి లేదా ఆ వెబ్సైట్ అంటే ఆ పర్టికులర్ దానికి సంబంధించినటువంటి మీకు క్లియర్గా విజువలైజ్ అవుతుంది. ఓకేనా, సో బికాస్ ఆఫ్ దట్ మీరు ఈ విధంగా నా క్లాసెస్ అనేటువంటివి అసెస్ చేయొచ్చు. ఓకే, అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్గా మాట్లాడితే మన ఇప్పుడు టాపిక్ ఏం చేస్తున్నాం, మనము టిష్యూస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సెకండ్ సెషన్, ఆల్రెడీ 1 సెషన్ అనేటువంటిది అయిపోయింది. ఎన్ని చేసాం? మేబీ నాకు తెలియంగా 45 అనేటువంటి చేసాం, అంతేనా? 45th క్వశ్చన్ చేసి ఆపేసుకున్నట్టున్నాం. ఎంత? 45th క్వశ్చన్. ఒకసారి దాన్ని చూద్దాం. ఫార్టీ ఫిఫ్త్ చేయలేదా? 40 ఓకే, ఇది మాత్రమే చెప్పుకున్నామా? ఇది తర్వాత సెల్స్ ఆఫ్ ఇది మాట్లాడుకున్నాము. తర్వాత ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బ్లడ్ ఇది చెప్పాలి. ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్. ఇక్కడి నుంచి సరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి త్వరగా. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్? ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బ్లడ్ అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ రా, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది బ్లడ్. అంత టైం తీసుకోకూడదు, చాలా ఈజీ కదా ఇది. ఒకసారి చూడండి ఏమంటున్నాడు, ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బ్లడ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే బ్లడ్ అనేటువంటిది ఏంటి? ఏ టైప్ ఆఫ్ టిష్యూ? కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేటువంటిది కనెక్టివ్ టిష్యూ. మరి కనెక్టివ్ టిష్యూలో ఉండేటువంటి ఇది ఫ్లూయిడ్ని ఏమంటాము అంటే లిక్విడ్ పార్ట్ని మనం ఏమంటాము అని అంటున్నాడు. మనకు తెలుసు, ఎప్పుడైతే స్లైడ్ మీదకి మనం గంగా బ్లడ్ డ్రాప్ వేసి అబ్జర్వ్ చేసినామో, అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది? లిక్విడ్
అంటే ఇంకా చెప్పాలంటే ఫ్లూయిడ్ పార్ట్ అనేటువంటిది ఉంది. బ్లడ్ అనేటువంటిది మెయిన్‌గా 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది. ఒకటేమో ఫ్లూయిడ్ పార్ట్, రెండోదేమో సెల్యులార్ అయినటువంటి బ్లడ్ కార్పస్కిల్స్. బ్లడ్ కార్పస్కిల్స్. లేదు అంటే ఇంకో పేరు ఏంటి సార్ అంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి చూడండి. ఈ ఫ్లూయిడ్ దాన్ని మనం ఏమంటాం సార్ అంటే మ్యాట్రిక్స్ అని అంటాము. ఫ్లూయిడ్ దాన్ని ఏమంటాం? మ్యాట్రిక్స్. సారీరా. ప్లాస్మా అని అంటాం. ఏంటి? ప్లాస్మా అని అంటాం. బ్లడ్ కదా ఇది. సో టిష్యూ అయితే మ్యాట్రిక్స్. ఇక్కడైతే కన్నా ప్లాస్మా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏంటి? ప్లాస్మా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా? బ్లడ్ యొక్క ప్లాస్మాలో ఉండనటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా అని చెప్పేసి. చాలా ఈజీ కదా, కనుక్కోవడమే. సరే చూడండి, ఆన్సర్ ఏంటి? బ్లడ్ ప్లా ఏదైతే ప్లాస్మా ఉందో దానిలో ఉన్నది ఏంటి అంటే ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్ ఎక్కడ ఉంటాయి? బోన్ లో ఉంటుంది. అట్లా బోన్ అనేటువంటిది డిఫరెంట్. బోన్ అనేటువంటిది వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. అదేవిధంగా నీకు నెక్స్ట్ గా ఉన్నటువంటి ఇదేది బ్లడ్ అనేటువంటిది అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇది అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకేనా? ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సో బికాస్ ఆఫ్ దట్ ఆస్టియోసైట్స్ అనేటువంటిది ఏంటి అంటే బోన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్స్. ఆస్టియో అంటే బోన్ అని, తర్వాత సైట్స్ అంటే సెల్స్ అని చెప్పేసి. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అనేటువంటిది డి అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ హార్డ్ మ్యాట్రిక్స్ కంపోజ్డ్ ఆఫ్. ఏదైతే బోన్ సెల్స్ అనేటువంటి ఉన్నాయో ఆ బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ హార్డ్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. మ్యాట్రిక్స్ ఏదైతే అక్కడ హార్డ్ అనేటువంటిది ఉంటుందో, హార్డ్ అండ్ నాన్ ఫ్లెక్సిబుల్, అర్థమైందా? అది దేని ద్వారా ఏమేమి కలిగి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ దాని లోపల ఏమేమి ఉంటాయి. సరే చూడండి, ఆన్సర్ ఏంటో. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది. సోడియం కాదు నాన్న. సిలికా అనేటువంటిది అస్సలు మన బాడీలో, సిలికాన్ అనేటువంటిది మన బాడీలో ఉండదు. జీరో. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. జస్ట్ ఎక్స్ట్రా అంతే. ఓకేనా? సిలికాన్ అనేటువంటిది మన బాడీలో ఉండదు. హ్యూమన్ బాడీలో జీరో. ఏంటి? హ్యూమన్ యొక్క బాడీలో జీరో. బట్ ఎర్త్ అనేటువంటి తీసుకుంటే ఈ ఎర్త్ దానిట్లో అరౌండ్ గా 60% ఏమో ఉంటుందిరా సిలికాన్. అర్థమైందా? 60% అనుకుంటా. ఎర్త్ యొక్క ఏదైతే మొత్తం ఉందో దానిట్లో చూస్తే కనుక మనం అరౌండ్ గా అంత కనబడుతుంది మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అండ్ ఐరన్ అన్నాడు. ఐరన్ ఉండదు, సిలికా ఉండదు, సోడియం కాదు. నెక్స్ట్, a connective tissue that connects two bones is called. బోన్ నుంచి బోన్ చేస్తే ఆ కనెక్షన్ మనం అట్లా కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాము? టెండాన్ అంటామా, లిగమెంట్ అంటామా, కార్టిలేజ్ అంటామా, మజిల్స్ అంటామా? మనం ఏమని పిలుస్తాము? అంతసేపు తీసుకోకూడదురా, అది చాలా ఈజీ.
సరే చూడండి, ఏమడిగాడు? ఆ కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ టూ బోన్స్, అంటే బోన్ టు బోన్ కనెక్షన్ అడుగుతున్నాడు. బోన్ టు బోన్ కనెక్షన్. ఎప్పుడైతే బోన్ టు బోన్ కనెక్షన్ అని మాట్లాడుతున్నామో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లిగమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఏది? బిఎల్బి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి బిటిబి గుర్తుపెట్టుకోవచ్చు కదా సార్? బిటిబి అని అంటే నో. అర్థమైందా? టెండాన్ అనేటువంటిది 10 వచ్చిందంటే ఖచ్చితంగా 10 అనేటువంటిది మీకు కనబడుతుంది అంటే ఒక మజిల్ ఉంటుంది, ఒక బోన్ ఉంటుంది. అర్థమైందా? ఏముంటుంది? ఒక మజిల్ ఉంటుంది, ఒక బోన్ ఉంటుంది. అదే 10 అనేటువంటిది కనపడకుండా ఉందనుకో, అర్థమైందా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, అప్పుడు బోన్ టు బోన్ కనెక్షన్ అనేటువంటిది ఉన్నట్టు. ఏంటి? బోన్ టు బోన్ కనెక్షన్ ఉన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏమడిగాడు? 2 బోన్స్ అన్నాడు. 2 బోన్స్ అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది ఆన్సర్? లిగమెంట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్, లిగమెంట్స్ ఆర్ inelastic, very elastic, rigid, brittle. కొద్దిగా మీరు ఇది చెప్పాలి అంటే ఖచ్చితంగా లైన్ టు లైన్ సెషన్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా చూసిండాలి. ఆ చూసిన దాన్ని జాగ్రత్తగా మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని ఉండాలి. అలా పెట్టుకుంటేనే దీనికి ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు. ఈజియెస్టే. సరే చూడండి, బోన్ టు ఇది లిగమెంట్స్ అంటే ఏం చేస్తుంది? ఒక బోన్ ని ఇంకో బోన్ తో ఇలా కనెక్ట్ చేస్తుంది. ఒక బోన్ ని ఇంకో బోన్ తో కనెక్ట్ చేస్తుంది. అవునా? మరి ఎలా ఉండాలి సార్ అది అంటే వెరీ ఎలాస్టిక్. అర్థమైందా? వెరీ ఎలాస్టిక్. తర్వాత రిజిడ్ కాదు, బ్రిటిల్ కాదు, ఇన్ఎలాస్టిక్ కాదు. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్ ఈజ్. ఇందాకే మాట్లాడుకున్నాం ఏమని? 10 అనేటువంటిది కనపడిందా? కంపల్సరీ ఏముండాలి? మజిల్ విత్ బోన్ అని చెప్పేసి ఉండాలి. మజిల్ విత్ బోన్. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, టెండాన్స్ ఆర్ ఫైబ్రస్ టిష్యూస్ విత్. Tendons are fibrous tissues with నో మ్యాట్రిక్స్ కాదు, నో స్ట్రెంగ్త్ అనేది కాదు, పక్కనెట్టేయండి. టెండాన్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక మజిల్ని ఇంకో బోన్తో కనెక్ట్ చేయడం. అంటే టెండాన్స్ అంటే ఒక మజిల్ అండ్ బోన్ని కనెక్ట్ చేయడం. అంతేనా? సింపుల్ థింగ్. మరి ఎప్పుడైతే ఇలా ఉందో ఖచ్చితంగా వాటి స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉండదు. అర్థమైందా? స్ట్రెంగ్త్ అనేటువంటిది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఇది గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ, లో స్ట్రెంగ్త్ అండ్ ఇది దీనిట్లో ఏముంటుంది? ఫైబర్స్ ఉంటాయి. ఏమేం ఫైబర్స్ ఉంటాయి? వైట్ ప్లస్ ఓన్లీ వైట్ అనుకుంటా. ఏది? టెండన్ కదా! ఓన్లీ వైట్ మాత్రమే ఉంటుంది టెండన్‌లో. ఓకేనా? వైట్ ఫైబర్స్ మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. సో, ఖచ్చితంగా ఇక్కడ వైట్ ఫైబర్స్ కాబట్టి కంపల్సరీగా లో స్ట్రెంగ్త్ అండ్ హై ఫ్లెక్సిబిలిటీ, గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి ఈ రెండిట్లో వాటి యొక్క స్ట్రెంగ్త్‌కొచ్చేదలికే గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. మజిల్ కదా ఇది. సో, లో స్ట్రెంగ్త్ అండ్ హై ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వెషన్. ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. The matrix of cartilage is composed of. ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ చూడండి, ఇది బి కాదు, గ్రేట్ స్ట్రెంగ్త్, లో ఫ్లెక్సిబిలిటీ, లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. ఎస్, లో ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్. ఈ దానికి గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత దీనికి చెప్పండి. ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈస్. ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. ఏమేం కలిగి ఉంటుంది?
కాల్షియము, ప్రోటీన్స్, ఐరన్స్, ఫ్యాట్, ప్రోటీన్ అండ్ షుగర్స్ అనేటువంటివి చెప్పాలి. దీనికి ఆన్సర్ సింపుల్ థింగ్. ఏంటివి అని అంటే ప్రోటీన్ అండ్ షుగర్స్ అనేటువంటివి కలిగి ఉంటుంది. ఏముంటుంది? ప్రోటీన్స్ అండ్ షుగర్స్ అనేటువంటిది బి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కార్టిలేజ్ ఈస్ ఫౌండ్ ఇన్, కార్టిలేజ్ ఎక్కడెక్కడ కనబడుతుందో ఒకసారి చెప్పండి. కార్టిలేజ్ అనేటువంటిది ఎక్కడెక్కడ కనబడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎస్, సరే చూడండి. ఏంటి కార్టిలేజ్ అనేటువంటిది ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే నోస్ లోను, ఇయర్ లోను, ట్రాకియాలో కనబడుతుంది. కిడ్నీ, లివర్ కాదు, హార్ట్, లంగ్స్ కాదు, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టిష్యూ ఈస్ ఫౌండ్ బిట్వీన్ ది స్కిన్ అండ్ మజిల్స్ అండ్ అరౌండ్ బ్లడ్ వెజిల్స్? ఏది, ఏ టిష్యూ అనేటువంటిది అక్కడ ఉంటుంది చెప్పాలి. విచ్ టిష్యూ ఈస్ ఫౌండ్ బిట్వీన్ స్కిన్ which tissue is found between skin and muscles and around blood vessels? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. అడిపోస్ టిష్యూ అనేటువంటిది ఉంటుంది. ఏముంటుంది సార్ అంటే అడిపోస్ టిష్యూ. ఒకవేళ విచ్ సెల్స్ అన్నాడు అనుకో, విచ్ సెల్స్, అర్థమైందా? విచ్ సెల్స్ విల్ బి ఫౌండ్ అంటే అడిపోస్ టిష్యూ. కాబట్టి అడిపోస్ టిష్యూలో ఏముంటుంది? ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉంటాయి, ఫ్యాట్ గ్లోబ్యూల్స్. సో ఆన్సర్ ఫ్లాట్ గ్లోబ్యూల్స్ అనేటువంటిది అవుతుంది. సో జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియోలర్ టిష్యూ హెల్ప్స్ ఇన్, ఏరియోలర్ టిష్యూ అనేటువంటిది ఏం చేస్తుంది? ఫ్యాట్ స్టోరేజ్, రిపేర్ ఆఫ్ టిష్యూస్, మూమెంట్, తర్వాత ఏది థింకింగ్. బాబా థింకింగ్ అంట, వావ్ సూపర్. మూమెంట్ అంట, మూమెంట్ ఏది, అది ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ? మస్కులర్ కనెక్టివ్ టిష్యూ మూమెంట్ అయితే. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్కి అడిపోస్ ఎందుకు అవుతుందిరా? అడిగింది ఏం అడిగారా? ఏరియోలర్ కదా నాన్న. బిట్వీన్ స్కిన్ అండ్ మజిల్స్ అన్నాడు కదా, బిట్వీన్ స్కిన్ అండ్ మజిల్స్ అండ్ బ్లడ్ వెజిల్స్, అరౌండ్ బ్లడ్ వెజిల్స్. ఎస్, అరౌండ్ బ్లడ్ వెజిల్స్ ఖచ్చితంగా ఏరియోలర్ అవుతుందిరా, అడిపోస్ కాదు. ఓకేనా? ఆన్సర్ ఏరియోలర్, బి అనేటువంటిది అవుతుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏరియోలర్ టిష్యూ హెల్ప్స్ ఏంటంటే సింపుల్ థింగ్, ఫ్యాట్ స్టోరేజ్ లో ఉండేదేమో ఫ్యాట్ సెల్స్, ఫ్యాట్ గ్లోబుల్స్. ఫ్యాట్ స్టోరేజ్ ఏమో ఫ్లాట్ గ్లోబుల్స్. ఇది మూమెంట్, మూమెంట్ లో మాత్రం మస్కులర్ టిష్యూ. ఏంటి? మస్కులర్ టిష్యూ. దెన్ వాట్ అబౌట్ డి సార్ అంటే థింకింగ్, థింకింగ్ వచ్చేది నర్వస్. ఓకేనా? తర్వాత రిపేర్ ఆఫ్ టిష్యూస్, ఇది మనకి అవసరం. ఏంటి? రిపేర్ ఆఫ్ టిష్యూ అనేటువంటి దాంట్లో ఉపయోగపడుతుంది. జనరల్గా మనం రిపేర్ ఆఫ్ టిష్యూ ఉండదేమో అనుకుంటాం. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏరియోలర్ టిష్యూ అనేటువంటిది రిపేరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూస్ ఈస్ కాల్డ్, ఫ్యాట్ ని స్టోర్ చేసేటువంటి టిష్యూస్ ని మనం ఏమంటాం? ఫ్యాట్ టిష్యూస్ అంటామా, లేదా ఇంకో పేరేమన్నా ఉందా? దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే అడిపోస్ టిష్యూ. ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? అడిపోస్ టిష్యూ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ అడిపోస్ టిష్యూ యాక్టర్స్, అడిపోస్ టిష్యూ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అని అన్నాడు. ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే ఇన్సులేటర్ గా యాక్ట్ అవుతుంది. అంటే ఏదైతే బాడీ లేయర్ పైన ఉంటుందో ఈ లేయర్ మొత్తం
ఆ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కింద ఇక్కడ నీకు అడిపోస్ టిష్యూ అనేటువంటిది ఉంటుంది. అడిపోస్ టిష్యూ అంతా ఇక్కడ నీకు స్టోరేజ్ లాగా, అంటే ఫ్యాట్ స్టోర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, అర్థమైందా? బాడీలో ఉన్నటువంటి ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ అనేటువంటిది బయటికి పోకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో అది ఈ టెంపరేచర్ అనేటువంటిది బయటికి వెళ్లకుండా కాపాడుతూ వస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది అంటే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, లోపల టెంపరేచర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా, రిక్వైర్డ్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. ఏమవుతుంది? మెయింటైన్ అవుతుంది. ఇవి ఎక్కువగా ఎక్కడ చూస్తాం సార్ అంటే, పోలార్ రీజన్ లో ఉన్నటువంటి ఏవైతే పోలార్ అనిమల్స్ ఉన్నాయో వీటిల్లో ఎక్కువగా మనం చూస్తాము. ఇన్సులేటర్స్ గా ఎక్కువగా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. స్కిన్ కి మజిల్ కి మధ్యలో ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఏరియోలార్ అంటాం. అర్థమైందా? ఏంటి? ఏరియోలార్. ఏంటది? ఏరియోలర్. ఏరియోలార్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అదే బిలో, ఇది బిలో ద స్కిన్ అన్నాడు అనుకో, బిలో ద స్కిన్, అప్పుడు వాడాల్సింది ఏంటి అంటే ఏది? అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను ఇందాక కన్ఫ్యూజ్ అయ్యాను చూసారా, ఆ మాదిరిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? మరి సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్కిన్ కి మజిల్ కి మధ్య ఖచ్చితంగా ఏముంటుంది? గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ని ఎప్పుడైనా ఫిల్ చేసేది ఏంటి? ఏరియోలర్ టిష్యూ. అది మనకి గుర్తుపెట్టుకోవాలి. బిలో దట్ స్కిన్ అంటే సింపుల్ గా మీరు ఏం చెప్తారు? ఏరియోలర్ టిష్యూ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఇవి రెండైనా సరే అంటే ఇంకో పాయింట్ ఉంది. ఏంటి? ప్రెజెంట్ బిట్వీన్ లేదా అరౌండ్, బిట్వీన్ ఆర్ అరౌండ్ నెర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అని అన్నాడు అనుకో, అప్పుడేంటి? ఖచ్చితంగా అప్పుడు వచ్చేటువంటిది ఏంటి అని అంటే ఏరియోలర్ టిష్యూ. ఏరియోలర్ టిష్యూ. ఓకేనా? అట్లేదు, అట్లేకుండా ఇది ప్రెజెంట్ అరౌండ్ ఆర్గాన్స్ అన్నాడు అనుకో, అప్పుడు వచ్చేది ఫ్యాట్. సంబంధించినటువంటి అడిపోస్ టిష్యూ. అప్పుడు ఏం వాడాలి సార్ అంటే అడిపోస్ టిష్యూ అనేటువంటిది వాడాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అడిపోస్ టిష్యూ. ఓకేనా? ఏం వాడాలి? అడిపోస్ టిష్యూ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడింది కాబట్టి అడిపోస్ టిష్యూని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. మస్కులర్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్ కాల్డ్. ఎలాంగేటెడ్ సెల్స్ ఉన్నటువంటివి ఏమంటాము అని అడుగుతున్నాడు. అంటే ఏవైతే సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మస్కులర్ ఆర్ కాల్డ్ as అని సింపుల్ గా ఆస్టియోసైట్స్, కాండ్రోసైట్స్, న్యూరాన్స్, మస్కులర్ ఫైబర్స్. ఏది ఏ పేరుతో మనం వాటిని పిలుస్తాం? చూడండి, ఎప్పుడైతే మనము వీటి గురించి మాట్లాడుతున్నామో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు? మస్కులర్ అన్నాడు. మస్కులర్ టిష్యూ. ఓకేనా? మస్కులర్ టిష్యూ అంటేనే నీకేం గుర్తు రావాలి? ఫస్ట్ ఆప్షన్ లో ఖచ్చితంగా మసిల్స్ కి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలి. రిమైనింగ్ మొత్తం తీసేయాలి. చూడండి, కాండ్రోసైట్స్. కాండ్రో అంటే కార్టిలేజ్ కి సంబంధించినటువంటి సెల్స్ అని. కాండ్రోసైట్స్ అంటే కార్టిలేజ్ కి సంబంధించినటువంటివి. మరి అదే విధంగా ఆస్టియో అంటే బోన్ కి సంబంధించినటువంటిది. మరి న్యూరాన్ అనేటువంటిది నెర్వస్ టిష్యూకి సంబంధించినటువంటిది. అంటే ఈ మూడు కూడా నాట్ రిలేటెడ్ టు మస్కులర్ టిష్యూ. మస్కులర్ టిష్యూకి సంబంధించినటువంటి కావు. సో మస్కులర్ టిష్యూకి సంబంధించినటువంటి ఏది సార్ ఆప్షన్ అంటే ఓన్లీ ఏ మాత్రమే ఉంది. అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మస్కులర్ టిష్యూలో ఉండేటువంటి ఎలాంగేటెడ్ సెల్స్ ని ఏంటి? ఎలాంగేటెడ్ సెల్స్ ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే సింపుల్ గా మజిల్ ఫైబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మజిల్ ఫైబర్స్ అని చెప్పేసి మాట్లాడతాం. అది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్. మజిల్స్ లో స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారు అని అడుగుతుంది. మజిల్లో ఉండేటువంటి స్పెషల్ ప్రోటీన్స్ కాల్డ్
స్ట్రక్చరల్ ప్రోటీన్స్, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్. వావ్, హార్మోన్స్. సరే చూడండి, ఏమడుగుతున్నాడు? మజిల్లో ఉండేటువంటి స్పెషల్ ప్రోటీన్స్ అంటున్నాడు. స్పెషల్ ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయంట? మూవ్‌మెంట్ అనేటువంటిది అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నాడు. మూవ్‌మెంట్‌ని కాజ్ చేస్తది అని చెప్పేసి. మూవ్‌మెంట్‌ని కాజ్ చేస్తది అని చెప్పేసి చెప్తున్నాడు సింపుల్‌గా. ఓకేనా? సో, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హార్మోన్స్ అనింది. హార్మోన్స్ కాదు. తర్వాత ఎంజైమ్స్ కాదు. తర్వాత ఎందుకు? అవి మజిల్‌లో ఉండేది కాదు. ఎక్కడో గ్లాండ్ నుంచి వచ్చేటువంటివి ఇవి, లేదా ఎంజైమ్స్ అనేటువంటివి మాట్లాడితే సెక్రీషన్స్‌లో ఉండేటువంటివి, లేదంటే ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటివి. సింపుల్ థింగ్. ఓకేనా? స్ట్రక్చరల్ ప్రోటీన్ అంటే స్ట్రక్చర్‌ని, అంటే మస్కులర్ టిష్యూ యొక్క స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసేటువంటిది. అంటే దానికి కావాల్సినటువంటి ఫైబర్స్‌ని, దానికి కావాల్సినటువంటి ఏవైతే ఆ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో అవన్నిటిని ప్రొడ్యూస్ చేసేటువంటివి. దెన్ వాట్ అబౌట్ ది కాంట్రాక్టైల్స్ అంటే కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అనేటువంటివి మనకి మూవ్‌మెంట్‌ని కాజ్ చేసేందుకు ఉపయోగపడేటివి. సో, ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి అంటే కాంట్రాక్టైల్ ప్రోటీన్ అనేటువంటి మాటలు రావాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్, వాలంటరీ మజిల్స్ ఆర్ ఆల్సో నోన్ as వాలంటరీ మజిల్స్. వాలంటరీ మజిల్స్ ఆర్ ఆల్సో నోన్ as మనకేం తెలుసు? ఒక పాయింట్ అయితే తెలుసు. ఏమని? మజిల్స్ అనేటువంటివి మనం క్లాసిఫై చూస్తే అర్థమైందా? క్లాసిఫికేషన్ అనేది చూస్తే జనరల్‌గా ఏది స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయి. తర్వాత స్మూత్ మజిల్ అనేటువంటిది ఉంది. తర్వాత ఏముంది? తర్వాత కార్డియాక్ మజిల్ అనేటువంటిది ఉంది. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేటువంటివి మనకు కనబడుతుంది. ఇప్పుడు వాడు అడిగిందేంటి? వాలంటరీ మజిల్ అనేటువంటి దాని గురించి అడుగుతున్నాడు. మరి వీటిలో ఏది వాలంటరీ సార్ అనంటే గుర్తుపెట్టుకోండి. వాలంటరీ అనేటువంటి దానికి మీనింగ్ ఏందంటే మన యొక్క కాన్షియస్‌లో జరుగుతుంది. కాన్షియస్‌నెస్ అనేటువంటిది మన యొక్క కాన్షియస్‌నెస్‌లో జరుగుతుంది. ఏది? ఆ జరిగేటువంటి పని యొక్క కంట్రోల్. అంటే ఆ కంట్రోల్ మన కాన్షియస్‌లో ఉండి జరుగుతుంది. అటువంటి వాటిని మనం ఏమంటామంటే వాలంటరీ మజిల్స్ అనేటువంటి మాటతో సింపుల్‌గా చెప్తామన్నమాట. ఓకేనా? మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్మూత్ మజిల్స్, స్కెలిటల్, కార్డియాక్, ఇన్వాలంటరీ అన్నాడు. ఇన్వాలంటరీ అనేది తీసేయండి. ఎందుకు? దానికి ఆపోజిట్. సో, అది డైరెక్ట్‌గానే తీసేయొచ్చు. ఇప్పుడు కార్డియాక్ అనేటువంటిది మనకు సంబంధించిన మన దాంట్లో ఇది, అంటే వాలంటరీగా జరిగేది కాదు. తర్వాత స్మూత్ కూడా కాదు. ఆన్సర్ ఏంటి సార్ అంటే స్కెలిటల్ మజిల్. ఓకేనా? అందుకే స్కెలిటల్ మజిల్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ బాడీ ఇక్కడ మూవ్‌మెంట్‌కి ఉపయోగపడేటువంటిది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మన యొక్క ఇదిగో నేను చెయ్యి ఈ ఎత్తు. యెస్. ఈ చెయ్యి ఎత్తు ఇప్పుడు. యెస్. ఓకేనా? అది మన యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. మన యొక్క కాన్షియస్‌లో ఉంటుంది. కంట్రోల్ ప్లస్ కాన్షియస్ అనేటువంటి వర్డ్ ఎక్కడొస్తుంది సార్ అంటే వాలంటరీ కాడొస్తుంది. సో, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ క్వెషన్. అండర్ ద మైక్రోస్కోప్ స్కెలిటల్ మజిల్స్, ఏవైతే స్కెలిటల్ మజిల్స్ అనేటువంటివి ఉన్నాయో ఆ స్కెలిటల్ మజిల్స్ అనేటువంటివి ఏ విధంగా కనబడతాయి అని అంటున్నాడు. అంటే స్ట్రయేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ దాని గురించి? స్ట్రయేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. బ్యాండ్స్ అనేటువంటివి ఉంటాయా? ఉండవా? బ్యాండ్స్ ఏవి ఉంటే ఒకవేళ ఓన్లీ డార్కా? లైటా? లేకుంటే అన్నీ కలిపి వస్తాయా? ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఏవేవి ఉన్నాయి? ఇవన్నిటిని అడుగుతున్నాడు. సరే చూడండి, నేను చెప్తాను. ఏమడిగాడు ఫస్ట్ క్వెషన్ చూడు. అన్ అండర్ ద మైక్రోస్కోప్ స్కెలిటల్ మజిల్స్ ఎలా కనబడుతుంది? ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేటువంటివి కలిగి ఉండి కనబడుతుంది. ఓకేనా? ఎలా? ఇలా తీసుకున్నామనుకో, ఇలా దాని యొక్క స్ట్రక్చర్ అని అనుకున్నామనుకో, సింపుల్‌గా అక్కడ ఏముంటది అనంటే ఇదిగోండి. ఇలా స్ట్రయేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఏముంటాయి?
స్ట్రయేషన్స్ అనేటువంటివి కాన్స్టాంట్గా ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము. ఓకేనా? ఇలా స్ట్రయేషన్స్ అనేటువంటివి ఇక్కడ న్యూక్లియస్ అనేటువంటిది ఎక్స్టీరియర్గా ఉంటుంది. న్యూక్లియస్ ఎలా ఉంటుంది? ఎక్స్టీరియర్గా ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది న్యూక్లియస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ వీటిని ఏమంటామంటే మనము సింపుల్‌గా స్ట్రయేషన్స్ అంటాం. ఏమంటాం? స్ట్రయేషన్స్ అని చెప్పేసి మాట్లాడతాం. బికాస్ ఆఫ్ దట్ ఏముంటది సార్ అంటే ఒకటి లైట్ బ్యాండ్ అయితే ఒకటేమో డార్క్, మళ్ళీ లైట్, మళ్ళీ డార్క్, మళ్ళీ లైట్, మళ్ళీ డార్క్. ఈ విధంగా మనకి కనపడడం అనేటువంటిది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటి అనంటే బి అనేటువంటిది ఆన్సర్. ఏంటి? బి అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ద సెల్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ఆర్ ఎన్ని న్యూక్లియస్ ఉంటాయి అనేటువంటి దాని మీద అడుగుతున్నాడు. ఇందాకే మనం చూసాం కదా ఎన్ని న్యూక్లియస్ ఉంటుంది? బోలెడన్ని ఉంటుంది సార్. లేదు సార్ ఒక్కటే ఉంటుంది సార్. లేదు సార్ అసలు న్యూక్లియస్సే ఉండదు సార్ ఇది. మీకు తెలియదు సార్ మీరు. సరే చూడండి. ద సెల్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేటువంటివి ఎటువంటివి? యూనిన్యూక్లియేటెడా లేదా బైన్యూక్లియేటెడా, మల్టీన్యూక్లియేటెడా, నాన్ న్యూక్లియేటెడ్? నాన్ న్యూక్లియేటెడ్ అయితే కాదు. ఖచ్చితంగా సెల్స్ అనేటువంటి దాన్ని ఏవైతే ఈ స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. వీటిలో న్యూక్లియస్ పక్కాగా ఉంటుంది. సో న్యూక్లియస్ నాన్ న్యూక్లియేటెడ్ అనేది తీసేయండి. మరి యూని కాదు, బై కూడా కాదు. ఏది? మల్టీ న్యూక్లియేటెడ్. ఎన్ని ఉంటాయంటే మినీ న్యూక్లియస్ అనేటువంటివి ఉంటాయి. మల్టీ న్యూక్లియేటెడ్. మినీ ఉంటే మనం ఏమంటాం? మల్టీ అంటాం. న్యూక్లియస్ కాబట్టి న్యూక్లియేటెడ్. న్యూక్లియస్ కలిగి ఉంటే పొసెసింగ్ అనేటువంటి వాటికి న్యూక్లియేటెడ్ అని వాడతాము. నెక్స్ట్, ఇన్వాలంటరీ మజిల్స్ ఫౌండ్ ఇన్ ది ఐరిస్ ఆఫ్ ది ఐస్ ఆర్ ఏవైతే ఇన్వాలంటరీ మజిల్స్ ఉన్నాయో ఆ ఇన్వాలంటరీ మజిల్స్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటాయంట అవి? ఐరిస్. అర్థమైందా? ఎక్కడ? ఐరిస్. మన కంటికి ఐరిస్ ఉంటుంది కదా అదనమాట. ఐరిస్ ఆఫ్ ది ఐ ఆర్ ఆప్షన్ ఏ స్ట్రయేటెడ్, ఆప్షన్ బి స్మూత్, ఆప్షన్ సి కార్డియక్, ఆప్షన్ డి స్కెలిటల్. ఎస్ చూడండి, స్ట్రయేటెడ్ కాదు నాన్న. అవి ఏంటివి అంటే స్మూత్ మజిల్స్. ఓకేనా? స్మూత్ మజిల్స్. స్ట్రయేటెడ్ అన్నా స్కెలిటల్ అన్నా రెండు ఒకటి కిందకే అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. యాక్చువల్గా స్ట్రయేషన్స్ కింద ఏది స్కెలిటల్ అండ్ కార్డియక్ రెండు వస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే బి అని గుర్తుపెట్టుకోండి. బి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్మూత్ మజిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్. స్మూత్ మజిల్స్ ని ఇంకా ఏమని పిలుస్తాము? సరే రండి, క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం. ఏమడుగుతున్నాడు? స్మూత్ మజిల్స్ ఇంకా ఏమంటాం? జనరల్‌గా ఒకసారి మాట్లాడతాం. మనం మజిల్స్ అనేటువంటిది కేటగరైజేషన్ చేసేటప్పుడు 2 మెయిన్ ప్రొమినెంట్ థింగ్స్ అనేటువంటివి కన్సిడర్ చేస్తాం. ఆ 2 ఏంటివంటే ఒకటేమో ఏది కాన్షియస్ అనేటువంటిది. మన కాన్షియస్‌లో ఉంటుందా? ఉండట్లేదా? అంటే దాన్ని ఏమంటాం? వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ టైప్ అని చెప్పేసి ఫస్ట్ క్లాసిఫికేషన్. మరి వాట్ అబౌట్ ది సెకండ్ క్లాసిఫికేషన్ సార్ అంటే సెకండ్ క్లాసిఫికేషన్ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే స్ట్రయేషన్స్ అనేటువంటివి ఉన్నాయా లేవా? స్ట్రయేటెడా లేదా నాన్ స్ట్రయేటెడా? నాన్ స్ట్రయేటెడా అనేటువంటి వాటి మీదనే మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం మాట్లాడాలి అని అంటే గుర్తుపెట్టుకోండి. ఏ దాని గురించి అడుగుతున్నాడు? స్మూత్ మజిల్స్ గురించి అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ వాలంటరీ అనేటువంటిది దానికి ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది సార్ వాలంటరీ అంటే ఓన్లీ స్కెలిటల్ మజిల్స్ లో మాత్రమే వాలంటరీగా ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా ఏది ఇన్వాలంటరీ. దెన్ వాట్ అబౌట్ ది స్ట్రయేటెడ్ అండ్ నాన్ స్ట్రయేటెడ్ సార్ అంటే స్ట్రయేషన్స్ అనేటువంటి ఎక్కడెక్కడ కనబడతాయి అనేటువంటిది మాట్లాడితే ఓకేనా? సారీ, రెండింటికి కలిపి రాశాను ఇక్కడ. ఓకే తీసేయండి. రెండింటికి కలిపి రాకూడదు.
వాలంటరీ అనేటువంటి వాటికి ఏదైతే ఉందో దీనికే గుర్తుపెట్టుకోవాలి, వాలంటరీ. ఓకేనా, ఇది వాలంటరీ. మరి వాలంటరీ అనేటువంటిది వర్డ్ వస్తే ఇక్కడ ఏం రావాలి కంపల్సరీగా? స్కెలిటల్ అనేటువంటిది రావాలి. స్కెలిటల్ మజిల్స్ మాత్రమే వాలంటరీ. మరి స్ట్రయేటెడ్ సార్ అంటే, స్ట్రయేటెడ్ కింద ఏం రావాలి సార్ అంటే ఓన్లీ మనకున్నటువంటి ఇది స్కెలిటల్ కావచ్చు, లేదు అంటే రెండోది వచ్చేసి స్కెలిటల్ తర్వాత ఇంకోటి ఉంది నాన్న, ఏది కార్డియక్ అన్నమాట. ఈ రెండు కార్డియక్, ఈ రెండు స్ట్రయేషన్స్ కలిగి ఉన్నటువంటి. మరి అడిగింది ఏంటి, స్మూత్ మజిల్ ఎక్కడ వస్తుంది, ఏ దానిట్లో? ఇప్పుడు స్ట్రయేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, స్మూత్ మజిల్స్ ఎక్కడ? ఎస్, అన్స్ట్రయేటెడ్ లేదా నాన్ స్ట్రయేటెడ్. అన్స్ట్రయేటెడ్ అంటే ఇక్కడ ఏమొచ్చింది, స్మూత్ మజిల్ అనేటువంటిది వచ్చింది. అఫ్ కోర్స్ ఇది రైటే. దెన్ వాట్ అబౌట్ ది స్ట్రయేటెడ్ అన్నాడు, తీసేయి, స్ట్రయేటెడ్ కాదు అది. ఓకేనా, స్ట్రయేటెడ్ ఓన్లీ స్కెలిటల్ అండ్ కార్డియక్. వాలంటరీ కార్డియక్, కార్డియక్ అనేది ఒక సపరేట్ టైప్ ఆఫ్ టిష్యూ. దెన్ వాట్ అబౌట్ ది వాలంటరీ? వాలంటరీ అనేటువంటిది మాట్లాడితే సింపుల్ గా చూడండి, ఇక్కడ వాలంటరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వాలంటరీ కింద ఏమొస్తుంది, ఓన్లీ స్కెలిటలే వస్తుంది. కానీ ఏంది స్మూత్, ఇది స్మూత్ ఏమవుతుంది, ఇన్వాలంటరీ. బికాస్ ఆఫ్ దట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా కాదు, ఓన్లీ అన్స్ట్రయేటెడ్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే రెండింటిని క్యారెక్టర్ గా మాట్లాడితే స్మూత్ మజిల్ ఎక్కడ ఉంది సార్ అంటే అన్ని కూడా నెగిటివ్ గానే ఉంటుంది ఖచ్చితంగా. ఇన్వాలంటరీ ప్లస్ అన్స్ట్రయేటెడ్ లేదా నాన్ స్ట్రయేటెడ్. ఓకేనా, ఇవి రెండు రావడం అనేటువంటి జరుగుతుంది, రెండు నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద షేప్ ఆఫ్ స్మూత్ మజిల్ సెల్స్. ద షేప్ ఆఫ్ స్మూత్ మజిల్ సెల్స్. స్మూత్ మజిల్స్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? సిలిండర్ గా ఉంటుందా, లేకుంటే గ్యాస్ తిన్నా ఉంటుందా, ఎలా ఉంటుంది? చాలా ఈజీరా ఇది. మనం ఒక్కసారి షేప్ అనేటివి గుర్తు తెచ్చుకోవాలి. స్మూత్ అన్నాడు కదా, స్మూత్ అనగానే ఇలా. ఓకేనా, ఏమంటాం, స్పిండిల్ షేప్డ్ అంటాం. ఏమంటాము, రెక్టాంగులర్ కాదు. రెక్టాంగులర్ అంటే ఎలా రావడము, రెక్టాంగులర్ అంటే ఇలా రావడం. ఓకేనా, స్పిండిల్ షేప్డ్. స్పెరికల్ అంటే, స్పెరికల్ అనేటువంటి మాటకి ఏమొస్తుందంటే ఇదిగోండి ఇలా వస్తుంది స్పెరికల్ అయితే. సిలిండ్రికల్, సిలిండ్రికల్ అని అంటేనే గుర్తుపెట్టుకోవాలి ఏంటి, మన ఇంట్లో సిలిండర్ ఉంటుంది కదా, అది ఇలా వస్తుంది. ఓకేనా, ఏంటి సిలిండ్రికల్ అయితే ఇలా వస్తుంది, ఇది సిలిండ్రికల్. మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే సి అనేటువంటిది ఆన్సర్. అర్థమైందా? ఎండింగ్స్ పాయింటెడ్ అనేటువంటిది ఉంటుంది, ఎండింగ్స్ అనేటువంటిది పాయింటెడ్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్మూత్ మజిల్ సెల్స్ ఆర్, ఎన్ని న్యూక్లియసెస్ ఉంటాయి సార్? న్యూక్లియస్ బేస్డ్ గా మాట్లాడితే అసలు న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? We have to know that. We have to nail this five. ఏం ఫైవ్? nail this five. అందుకే స్మూత్ మజిల్స్ చెప్పండి. సరే చూడండి, స్మూత్ మజిల్ సెల్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటిది మాట్లాడుతాం. అవి కంపల్సరీగా చెప్పాను, సెల్ అని చెప్పంగానే ఆల్మోస్ట్ ఆల్ సెల్స్, ఆల్మోస్ట్ ఆల్ సెల్స్ మనకు ఖచ్చితంగా ఏముంటుంది సార్ అంటే న్యూక్లియస్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఏముంటుంది? న్యూక్లియట్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? లేనటువంటిది ఏంటంటే ఆర్బీసీ. ప్లాంట్స్ లో తీసుకుంటే కనుక మెచ్యూర్డ్ దానిట్లో నీకు ఏది స్టీవ్ సెల్స్ ఉంటాయి కదా అవి. ఓకేనా, సో అవి గుర్తుపెట్టుకోండి. సెల్స్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్. బట్ మరి ఇక్కడ నెంబర్ అడుగుతున్నాడు. మల్టీ న్యూక్లియేటెడ్ అంటే మెనీ ఉండాలి.
మినీ ఇక్కడ ఉంటుందా సార్ అంటే మినీ అనేటువంటి కండిషన్ ఇక్కడ కనపడదు. దెన్ వాట్ అబౌట్ ది యూని? యూని అంటే ఏంటి? ఒక్కటే ఉండాలి. ఒక్క న్యూక్లియస్ మాత్రమే ఒక్క సెల్‌కి ఉండాలి. యెస్, ఇవి యూని న్యూక్లియేటెడ్. తర్వాత నాన్ న్యూక్లియేటెడ్ అనేటువంటిది డైరెక్ట్‌గా తీసేయండి. బ్రాంచ్డ్. బ్రాంచింగ్ ఏంటి? న్యూక్లియస్‌లో ఎన్నున్నాయి అన్న తర్వాత మనం అది బ్రాంచ్‌డా, నాన్ బ్రాంచ్‌డా అని మాట్లాడాం కదా! సో, ఇర్రిలెవెంట్ విత్ క్వెషన్. సో, బికాస్ ఆఫ్ ద డి అనేటువంటిది కూడా ఒమిట్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ క్వెషన్? కార్డియాక్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ కార్డియాక్ మజిల్స్ అనేటువంటివి ఏ దానిట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి? లంగ్సా, బ్రెయినా, హార్టా, స్టమకా? తననేనా తానాతేనా. కార్డియాక్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ కార్డియాక్ మజిల్స్ ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ చూడండి, కార్డియాక్ అనగానే గుర్తుపెట్టుకోండి, అది హార్ట్‌లో మాత్రమే ఉంటుంది. అర్థమైందా? హార్ట్‌లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ సార్ హార్ట్‌లో లేదు, ఏది లంగ్స్‌లో ఉంది. లంగ్స్‌లో ఉంటే ఏం చేస్తుంది అనంటే సింపుల్‌గా కార్డియాక్ మజిల్ అనేటువంటి దానిట్లో ఇది ఖచ్చితంగా ఏముంటుంది? ఆహ్, వాటినేమంటారంటే సాను నోడ్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఓకే. ఏంటివి? సాను నోడ్ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా దానంతకదే 0.8 సెకండ్స్‌కి ఒకసారి ఖచ్చితంగా మీకు ఒక హార్ట్ బీట్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నటువంటి ఆ కెపాసిటీ కలిగినటువంటివి. అర్థమైందా? ఆ సెల్ దాన్నేమంటారంటే నోడ్స్ అంటాం. అవి ఇక్కడ ఉంటుంది. అంటే దానంతకదే ఎక్సైటబిలిటీ అనేటువంటిది చూపిస్తా ఉంటుంది. కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. ఓకేనా? అధికంగా లంగ్స్‌లో ఉందనుకో దానంతట అదే పని చేసుకుంటూ ఉంటుంది. బట్ ఎక్కడుంటుంది సార్ అంటే ఓన్లీ మనకి గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంటుంది అనంటే ఓన్లీ మనకి హార్ట్‌లో మాత్రమే ఉంటుంది. సి ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కార్డియాక్ మజిల్ సెల్స్ ఆర్ కార్డియాక్ మజిల్ సెల్స్ ఆర్ ఏవైతే కార్డియాక్ మజిల్ సెల్స్ ఉన్నాయో, ఈ మజిల్ సెల్స్ ఏంటివి అనేటువంటి అంటే వాటి యొక్క ఫీచర్స్ ఏంటివి అని అడుగుతున్నా. సరే చూడండి. స్పిండిల్ షేప్‌లో ఎక్కడొస్తుంది? ఖచ్చితంగా స్మూత్ మజిల్స్‌లో వస్తుంది. మరి కార్డియాక్ అనేది స్పిండిలా సార్ అంటే కాదు. పక్కనెట్టేయండి. సో, బి ఎగిరిపోయింది. తర్వాత ఇంకోటి చూడండి. అన్‌బ్రాంచ్డ్ అన్నాడు. కార్డియాక్ మజిల్ సెల్స్ అనేటువంటివి బ్రాంచ్డ్. సో, తీసేయండి. తర్వాత ఫ్లాట్, బ్రాంచ్డ్, మల్టీ న్యూక్లియేటెడ్ అని అన్నాడు. మల్టీ న్యూక్లియేటెడ్ కాదవి. అర్థమైందా? యూని లేదా బై అనేటువంటిది ఉంటుంది. చూడండి మళ్ళీ ఏమైంది? అది కూడా పోయిందంటే ఆప్షన్ ఏ మిగిలిపోయింది. ఏంటి? సిలిండ్రికల్ షేప్ ఉంటుంది. అర్థమైందా? షేప్ గురించి మాట్లాడితే సిలిండ్రికల్. తర్వాత బ్రాంచింగ్ అనేటువంటిది ఉంటుందా? ఉండదా? అని మాట్లాడితే బ్రాంచింగ్ అనేటువంటిది కనపడుతుంది. దెన్ వాట్ అబౌట్ ది అదర్ సార్ అంటే ఇది యూని న్యూక్లియేట్. తర్వాత లేదా యూని ఆర్ బై న్యూక్లియేటెడ్. 2 యూని ఆర్ బై న్యూక్లియేటెడ్. ఓకే. సో, ఆప్షన్ ఏ అనేటువంటిది కార్డియాక్ మజిల్‌కి సంబంధించింది. నెక్స్ట్ క్వెషన్. విచ్ మజిల్ షోస్ రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ త్రూఅవుట్ ది లైఫ్? అదే ఇందాక చెప్పాను. రిథమిక్, రిథమిక్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఒకదాని తర్వాత ఒకటి పర్టిక్యులర్ టైమ్ అనేటువంటిది ఫాలో అవుతాయి. ఏంటి? వన్ ఆఫ్టర్ ది అనదర్. వన్ ఆఫ్టర్ ది అనదర్. అది ఫస్ట్ థింగ్. మరి సెకండ్‌ది ఏంటి సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ థింగు. చానా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైమ్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా పర్టిక్యులర్ టైమ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో, ఆన్సర్ ఏమవుతుంది? కార్డియాక్ మజిల్ అవుతుంది. ఆన్సరు కార్డియాక్ మజిల్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ నెర్వస్ టిష్యూ ఈస్ ఫౌండ్ ఇన్ నెర్వస్ టిష్యూ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్‌లో ఉంటుందా? స్పైనల్ కార్డ్‌లో ఉంటుందా? నెర్వ్స్‌లో ఉంటుందా? ఆల్ ది అబోవ్‌లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? నెర్వస్ టిష్యూ ఈస్ ది కాంపోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ అని కూడా అడగొచ్చు. ఇదే క్వెషన్‌ని నెర్వస్ టిష్యూ ఈస్
కాంపోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని కూడా అడగచ్చు. అంటే దేనిట్లో నర్వస్ టిష్యూ అనేటువంటిది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది అని మీనింగ్. సో అలా అడిగినప్పుడు ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆల్ ది అబౌవ్. ఏంటి ఆన్సర్? ఆల్ ది అబౌవ్. సో డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ నర్వస్ టిష్యూ ఈస్ కాల్డ్. ద యూనిట్ ఆఫ్ నర్వస్ టిష్యూ ఈస్ కాల్డ్. సూపర్ క్వశ్చన్ ఇది. సూపర్ క్వశ్చన్. ప్రోటాను, న్యూట్రాను, న్యూరాను, నెఫ్రాను. సూపర్ రా. ప్రోటాన్ అన్న వాళ్ళందరూ ఒక్కసారి ప్రోటాన్ 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 అని టైప్ చేయండి చాట్లో. ఆన్సర్ ఏంటి? న్యూరాన్. సార్ ప్రోటాన్ అడిగింది. ప్రోటాన్ సబ్ అటామిక్ పార్టికల్. సబ్ అటామిక్ పార్టికల్ అర్థమైందా? ఆటంలో ఉన్నటువంటి ఇంకా పార్టికల్స్, దాన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, పాజిట్రాన్స్, న్యూట్రియాన్స్ ఇట్లాంటివన్నీ వస్తుంది అనమాట. సో న్యూట్రాన్ అనేటువంటి కూడా వన్ ఆఫ్ ది సబ్ అటామిక్ పార్టికల్. బట్ న్యూరాన్ అనేటువంటిది ఏంటి సార్ అంటే న్యూరాన్ అనేటువంటిది నెర్వ్ టిష్యూ కాదు, నెర్వ్ సెల్. నెర్వ్ టిష్యూ అనకూడదు, నెర్వ్ సెల్ అనమాట. న్యూరాన్ అనేటువంటిది నెర్వ్ సెల్. తర్వాత నెఫ్రాన్ అనేటువంటిది ఏంటి సార్ అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏ దాని యొక్క ఫంక్షనల్ యూనిట్? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా? ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఉండేటువంటి కిడ్నీ ఏదైతే ఉందో దానిట్లో ఉండేటువంటి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. అర్థమైందా? సో అది ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ న్యూరాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెల్ బాడీ విత్. ఆ న్యూరాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెల్ బాడీ విత్. ఏదైతే న్యూరాన్ అనేటువంటిది ఉందో ఆ న్యూరాన్ లో సెల్ బాడీ ఉంటుంది కదా, ఆ సెల్ బాడీలో ఏమేమి ఉంటాయి అంటున్నాడు. డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి, ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తాయి మిగిలినవన్నీ. చూడండి సింపుల్గా, ఏదైతే న్యూరాన్ అనేటువంటిది ఉందో ఈ న్యూరాన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏమేమి స్ట్రక్చర్స్ కలిగి ఉంటుంది సార్ అనేటువంటిది ఒకసారి మాట్లాడు. న్యూరాన్లో సెల్ బాడీ అనేటువంటిది ఉంటుంది. సెల్ బాడీ నుంచి అరైజ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా ఉండేటువంటి షార్ట్ బ్రాంచెస్ ఏంటివి? డెండ్రైట్స్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఒకటి లాంగ్ బ్రాంచ్ అనేటువంటిది వస్తుంది, దాన్ని యాక్సాన్ అంటాం. అంటే మొత్తం కూడా 3 స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిలో సెల్ బాడీ గురించి మాట్లాడుతున్నాడు మనోడు. ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? సెల్ బాడీ. ఏదైతే మిడిల్ పార్ట్ గా ఉన్నటువంటి సెల్ బాడీ ఉందో ఈ సెల్ బాడీలో ఏమేమి ఉంటాయి అంటే న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది, ప్లస్ ఖచ్చితంగా సైటోప్లాజం అనేటువంటిది ఉంటుంది. న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం అని చెప్పేసి ఈ రెండు ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. సింపుల్ థింగ్. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అంటే ఆన్సర్ ఏంటి సార్ అని అడగద్దు. ఇదిగోండి న్యూక్లియస్ ప్లస్ సైటోప్లాజం అని. ద లాంగ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ ఈజ్ కాల్డ్. లాంగ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్. న్యూరాన్ లో ఉండేటువంటిది లాంగ్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. న్యూరాన్ లో ఉండేటువంటి లాంగ్ పార్ట్. ఒకసారి స్ట్రక్చర్ గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయి. చూడండి, ద లాంగ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ ఏంటి అంటే సింపుల్ గా యాక్సాన్. ఏంటి? యాక్సాన్. అవునా కదా? ఇలా ఉంటుంది. ఓకేనా? ఎలా? ఇక్కడ మళ్ళీ ఏమొస్తాయి? ఇలా వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెర్వ్ ఎండింగ్స్ అనేటువంటి ఉంటుంది.
ఈ పార్ట్ని మనం ఏమంటాం సార్ అంటే ఇక్కడ న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, దీంటి మధ్యలో షీత్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఏముంటుంది? షీత్ అనేటువంటిది దీని మీద ఇలా వస్తుంది షీత్. ఏమొస్తుంది? షీత్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇది ఓవరాల్గా మనం చూస్తే అంటే లాంగెస్ట్ పార్ట్ ఏంటి? ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఈ పార్ట్ ఇదంతా లాంగెస్ట్ పార్ట్. ఓకేనా, సెల్ బాడీ చిన్నది, ఇక్కడ ఉంటాయి డెండ్రైట్స్. ఓకేనా, డెండ్రైట్స్ ఇక్కడ ఉంటుంది. డెండ్రైట్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటుంది. షార్ట్ బ్రాంచెస్ ఇవి. ఓకేనా, ఇది ఓవరాల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ద షార్ట్ బ్రాంచ్ అబ్బో మాట్లాడేసాడా డెండ్రైట్స్ ఇందాకే చెప్పుకున్నాం, మళ్ళీ దానికి ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a single nerve cell may be up to dash length. ఒక నెర్వ్ సెల్ ఏదైతే ఉందో ఆ నెర్వ్ సెల్ అనేది ఇంపార్టెంట్ రా. నెర్వ్ సెల్ అన్నా న్యూరాన్ అన్నా రెండు ఒకటే. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెర్వ్ సెల్ ఆర్ న్యూరాన్. హమ్ న్యూరాన్. అర్థమైందా? ఎంత ఉంటుంది అంటే ఇలా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటిది ఇటు వరకు వచ్చింది కదా, ఇది మొత్తం కూడా ఎంత ఉంటుంది అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత ఉంటుంది సార్ అంటే 1 మీటర్ అనేటువంటిది ఉంటుంది. 10 కాదు, 1 మిల్లీ కాదు, 1 సెంటీ కాదు, 1 మీటర్. సో ఆన్సర్ బి అనేటువంటిది కరెక్ట్. ఆన్సర్ బి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ అదే విధంగా ద సిగ్నల్ దట్ పాసెస్ అలాంగ్ ద నెర్వ్ ఫైబర్ ఇస్ కాల్డ్. ఏదైతే ఆ నెర్వ్ ఫైబర్ అంతా ఉందో ఈ నెర్వ్ ఫైబర్ లో ఇదిగో ఇలా మూవ్ అయ్యేటువంటిది ఉంటుంది. మూవ్ అవుతుంది అంటే ఇలా వస్తుంది లోపలికి, అలా వచ్చి నెర్వ్ అనేటువంటిది ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడికి నుంచి ఇక్కడ ప్రాసెసింగ్ జరిగి ఇలా పోతా ఉంటుంది, ఇలా వచ్చింది. మరి ఈ వస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇది ఏంటి అని అడుగుతున్నాడు. దాన్ని ఏమంటామో అని చెప్పేసి సింపుల్గా అడుగుతున్నాడు. ఓకేనా, దాన్ని ఏమంటారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఏమంటారు సార్ అంటే నెర్వ్ ఇంపల్స్ అని చెప్పి మాట్లాడతారు. ఏమంటారు? నెర్వ్ ఇంపల్స్ అని చెప్పి మాట్లాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, న్యూరాన్స్ డు నాట్ హ్యావ్. న్యూరాన్స్ లో లేనటువంటిది ఏంటి? న్యూరాన్స్ లో లేనటువంటిది ఏంటి? ఇచ్చినటువంటి వాటిలో న్యూరాన్స్ ఉండకుండా ఏ దానిట్లో ఉంటుంది అనేది అడుగుతున్నాడు. సైటోప్లాస్మా, న్యూక్లియసా, డెండ్రైట్సా, కాంట్రాక్టైల్ ప్రోటీన్సా, ఏంటివి? చూడండి, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అన్నమాట. ఆన్సర్ ఏంటి? కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అనేటువంటిది ఉండవు. న్యూరాన్స్లో కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్, విచ్ టిష్యూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాన్స్ టు స్టిములై? స్టిములై అనేటువంటిది ఏదైతే వచ్చిందో ఈ స్టిములై వల్ల కలిగినటువంటి నెర్వ్ ఇంపల్స్ అనేటువంటిది జనరేట్ అవుతుంది కదా. ఈ నెర్వ్ ఇంపల్స్ బ్రెయిన్ వరకు వెళ్ళి అనలైజ్ జరిగి అక్కడి నుంచి రెస్పాండ్ అనేటువంటిది ఎక్కడ స్టిములై అయితే వచ్చిందో ఆటి వరకు వచ్చేస్తుంది, అక్కడ ఎఫెక్ట్ వరకు వస్తుంది. ఇదంతా 10th లో చదువుతారా, కంగారు పడకండి. ఓకేనా, ఇప్పుడే చదవాలని ఆవేశపడకండి. నాకు తెలియదు సార్ అది మీరు కొత్తగా చెప్పారు అని అడగద్దండి. 10th లో మీరు క్లియర్గా చదువుతారు, కంగారు ఏం పడద్దు. సో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. స్టిములై అనేటువంటి మాట వచ్చినప్పుడు నర్వస్ టిష్యూ ఇన్వాల్వ్ అవుతుంది, కనెక్టివ్ టిష్యూ కాదు, ఎపిథీలియల్ కాదు, మస్కులర్ కాదు. ఆన్సర్ సి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఫంక్షనల్ కాంబినేషన్ ఆఫ్ డాష్ టిష్యూస్ ఇస్ ఫండమెంటల్ టు అనిమల్స్. ఫండమెంటల్ కాంబినేషన్ ఆఫ్ ఏవేవి టిష్యూస్? ఖచ్చితంగా 2 టిష్యూస్ అనేటువంటిది కలిసే ఖచ్చితంగా అనిమల్స్లో నీకు
ఫంక్షన్స్ అనేటువంటిది జరుగుతుంది. ఆ 2 చాలా ఇంపార్టెంట్. ఆ 2 టిష్యూస్ ఏంటేంటివి అని అడుగుతున్నాడు. ఆ 2 టిష్యూస్ ఏంటేంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే నెర్వ్ అండ్ మజిల్. ఏంది? నెర్వ్ అండ్ మజిల్. ఎందుకు సార్? సింపుల్‌గా నెర్వ్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఫస్టు మజిల్ అనేటువంటిది మాట్లాడదాం. మజిల్‌లో నీకేమవుతుంది అనంటే సింపుల్‌గా ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేటువంటి వాటి ద్వారా నీకు నెర్వ్ ఇంపల్స్ వచ్చింది. ఈ నెర్వ్ ఇంపల్స్ బ్రెయిన్ వరకు రీచ్ అవ్వాలి. ఏ విధంగా రీచ్ అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ నెర్వ్స్. అర్థమైందా? నెర్వ్స్ వల్ల బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. అక్కడ మళ్ళా ప్రాసెసింగ్ అయినటువంటిది ఈ ఈ సెన్స్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మజిల్ దాన్నేమంటామంటే ఎఫెక్టర్ అంటాం. మరి ఆ ఎఫెక్టర్ వరకు దాన్ని తీసుకొని రావాలి. అర్థమైందా? ఎఫెక్టర్ వరకు దాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టర్ వరకు తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? మళ్ళీ ఇదే నెర్వ్స్ అనేటువంటివి ఉండాలి. ఇదే నెర్వ్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఎఫెక్టర్ వచ్చింది కదా! ఇదేమో ఇటు పోయినప్పుడేమో ఇది నెర్వ్ అనేటువంటిది నెర్వ్ ఇంపల్స్ లాగా పోయింది. మరి ఇటు వచ్చేటప్పుడు నెర్వ్ ఇంపల్సే. బట్ ఇదేంటిది? రెస్పాన్స్. అర్థమైందా? దీన్నేమంటామంటే స్టిములై అంటాం. స్టిములై. ఓకే. మరి ఈ రెస్పాన్స్ వల్ల వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే, ఆ రెస్పాన్స్ ఎక్కడ కనబడుతుంది సార్ అంటే, ఎఫెక్టార్స్‌లో కనబడుతుంది. ఈ ఎఫెక్టార్స్ ఏంటివి సార్ అంటే, నథింగ్ బట్ మజిల్స్. ఏంటివి? మజిల్స్. సో, ఆన్సర్ ఏంటి ఖచ్చితంగా? నెర్వ్ అనేటువంటిది బ్రెయిన్ వరకు పోవడానికి, బ్రెయిన్ నుంచి మళ్ళీ ఆ రీజియన్‌కి రావడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మజిల్స్ అనేటువంటివి ఎక్కువగా మనకి ఉపయోగపడతాయి. ఈ 2 కోఆర్డినేషన్‌తోనే మనకి ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అంటే, ఎక్కువ ఫంక్షన్స్ అనేటువంటివి లైక్ మూవ్‌మెంట్ కావచ్చు, ఆహ్, తర్వాత కంట్రాక్టబిలిటీ ఇట్లాంటివన్నీ కూడా మనం క్లియర్‌గా చూస్తాం. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటి అంటే, నెర్వ్ అండ్ మజిల్. నెర్వ్, మజిల్. నెక్స్ట్ విచ్ టిష్యూ యాంకర్స్ మజిల్స్ టు బోన్. ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం ఇది. యాంకర్ మజిల్స్ టు బోన్స్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! ఎం కనెక్టెడ్ టు బి, దెన్ ఇట్ విల్ బి 10. అర్థమైందా? ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 10 ఎంబీ అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే టెండాన్. అర్థమైందా? ఎం అంటే మజిల్, బి అంటే ఖచ్చితంగా ఏమిటి? బోన్. సో, ఆ మాదిరి గుర్తుపెట్టుకోండి. ఫైనల్ క్వెషన్. విచ్ టిష్యూ ఫిల్స్ ద స్పేస్ ఇన్‌సైడ్ ఆర్గాన్స్ అండ్ సపోజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అంటే గ్యాప్ ఫిల్లింగ్ ఏంటి అని అడుగుతుండు సింపుల్‌గా. గ్యాప్ ఫిల్లింగ్. ఎందుకో ఇదిగో ఫిల్స్ ద స్పేస్ లేదా గ్యాప్ ఇన్‌సైడ్ ఆర్గాన్స్ అండ్ సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అడుగుతున్నాడు. ఆలోచించి చెప్పాలి. విచ్ టిష్యూస్ ఫిల్స్ ద స్పేస్ ఇన్‌సైడ్ ది ఆర్గాన్స్ అండ్ సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్ అంటే ఏరియోలర్ టిష్యూ. కార్టిలేజ్ కాదు, బోన్ కాదు, అడిపోస్ కాదు. ఏంటి? బి అనేది ఆన్సరు. సో, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడితో మనము ఈరోజు పార్ట్ 2ని సంబంధించినటువంటివి డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ ఇంకా బిట్స్ ఉన్నాయి. మీరు వాటిని జాగ్రత్తగా మీరు ట్రై చేయండి. రాకపోతే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీరు కామెంట్‌గా పెడితే నేను వాటికి అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. లేదా క్లాస్‌లో నేను దాని గురించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోవద్దు. ఖచ్చితంగా మనం ఏదైతే లైన్ టు లైన్ అనేటువంటిది ప్లేలిస్ట్ ఉందో అక్కడికెళ్ళి ఆ క్లాసెస్ అనేటువంటివి జాగ్రత్తగా వినండి. అవి మిమ్మల్ని జస్ట్ ఉన్నటువంటి ఏవైతే డేస్ ఉన్నాయో ఎప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. మేబీ ఉంటే మీకు మార్చ్‌లో ఉంటుంది. అవునా? మార్చ్‌లోకి అంటే ఇప్పుడు ఎంత జనవరి. జనవరి ఈరోజు డేట్ ఎంత? 21. ఓకే. 21. ఈ రోజు నుంచి మీరు అక్కడి వరకు చూసుకుంటే మీరు 25 గంటలు బయాలజీకి ఇన్వెస్ట్ చేయలేరా? 25 గంటలు చాలు. ఇంక అంతకు మించి ఏమొద్దు. 25 అవర్స్ ఇట్స్ ఎనఫ్. అర్థమైందా? ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ఏవైతే ఆడ 5 వీడియోస్ అనేటువంటిది 3 చాప్టర్స్ కదా! 5 ఎట్లొచ్చినాయి అంటే ఫస్ట్ 2 చాప్టర్స్‌కి 2 వీడియోస్ ఉంది. థర్డ్ చాప్టర్‌కి 3 వీడియోస్ ఉన్నాయి. అర్థమైందా? ఫస్ట్‌దేమో క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పేసి ఒకటుంది. తర్వాత రెండోదేమో అనిమల్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పేసి 2 వీడియోస్ ఉన్నాయి. 1 ½ అరౌండ్‌గా. ఓకే. సో, వాటిని మీరు కంపల్సరీగా చూసి జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? మళ్ళీ సార్ నాకు ఏమి చెప్పలేదు మీరు అని మాత్రం అడగొద్దండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూ అనేటువంటిది కూడా ఒకటి ఏది మనకి పీడీఎఫ్ రూపంలో మీకు అవైలబుల్‌లో వస్తది ఖచ్చితంగా.
సో డోంట్ వరీ అబౌట్ దట్. అవి కూడా నేను ఖచ్చితంగా ఆ 10 మార్క్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌గా ఇస్తాను. అంటే టఫెస్ట్ క్వెషన్ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్‌గా టఫెస్ట్ క్వెషన్స్ అనేటువంటివి ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే. బాయ్. గుడ్ నైట్.